విశాఖ స్టీల్ బాధిత కుటుంబాలను పరామర్శించిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ తన బ్రాండ్ ఏదైతే ఉంటుందో తను ఏం మాట్లాడినా కూడా చేతిలో ఆధారాలు పెట్టుకొని డాక్యుమెంట్స్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు కూడా మీడియా సమావేశంలో తాను ఏ విధంగా విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఆపింది, విశాఖ స్టీల్ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఏ విధంగా ఉన్నారు, ఎంత ప్రశాంతంగా ఉన్నారు, ఎంత సెక్యూర్గా ఉన్నారు అన్న వివరాలను ప్రతిదీ కూడా కూలంకుషంగా వివరించుకుంటూ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ని ప్రైవేటీకరించాలి అని నిర్ణయం తీసుకుందో ఆనాడే నేను వ్యతిరేకించుకుంటూ ఏ డేటుకు లేఖ రాశాను అన్నది చూపెట్టారు. ఏ విధంగా దాన్ని లాభాల బాట పట్టించాలి ప్రభుత్వ పరిధిలోనే ఉంచి అని చెప్పి కేంద్రానికి రాసిన లేఖ చూపించారు. అండ్ అసెంబ్లీలో ఏ విధంగా తీర్మానం చేశారో అన్న చూపించారు. అండ్ స్వయాన ప్రధాని నరేంద్ర మోదీ గారి సమక్షంలోనే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయొద్దండి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏ విధంగా నిలదీసిండేది చూపించారు. ఇవన్నీ చూపించుకుంటూనే మేము ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి విశాఖ స్టీల్లో పనిచేసే ఉద్యోగులు 28,000 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 16,500 మందికి వచ్చేసారు. కొందరిని బలవంతంగా వాలంటీర్ రిటైర్మెంట్ చేసేశారు, కొందరిని ఉద్యోగుల నుంచి తీసేశారు, మరికొందరు రిటైర్మెంట్ అయ్యారు. ఈ విధంగా 10,500 మంది ఉద్యోగులు వెళ్ళిపోయారు మొత్తం మీద స్టీల్ ప్లాంట్లో లేకుండా. ఇప్పుడు 16,500 ఉద్యోగులకే వచ్చారు. ఉన్న వాళ్ళ మీద పూర్తిగా ప్రెజర్, అది కూడా వాళ్ళకి టైంకి జీతాలు ఇస్తలేరు. ఇప్పటి వరకు ఒక బోనస్ లేదు, ఒక ఇంక్రిమెంట్ లేదు, ఏ విధమైనటువంటి అదనపు ప్రయోజనాలు లేవు. అండ్ జీతాలు కూడా ఉత్పత్తి ఆధారంగానే వాళ్ళకు ఇస్తూ ఉన్నారు. ఇంత దారుణంగా వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నారు అని చెబుతూ మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ఆ ఉద్యోగులు ఉండే క్వార్టర్స్కి పర్ యూనిట్ కేవలం 50 పైసలు మాత్రమే ఛార్జ్ చేసేవాళ్ళం, ఇప్పుడు 8.5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. దాని ఉద్దేశం ఆ క్వార్టర్స్ నుంచి మీరు వెళ్ళిపోండి అని వాళ్ళను బలవంత పెట్టడమే. అండ్ అదే సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, 11,500 కోట్లు మేము విశాఖ స్టీల్కి ప్యాకేజీ తీసుకొని వచ్చేయమని. ఏంది మీరు తీసుకొని వచ్చిండేది? దేనికోసం తెచ్చారు? ఉద్యోగుల రక్షణ కోసమైనా, ఈ స్టీల్ ప్లాంట్ అప్గ్రేడేషన్ కోసమైనా, అంటే టెక్నికల్ అప్గ్రేడేషన్ కోసమైనా, లేదా సేఫ్టీ ఆడిట్స్ కోసమైనా? ఒక్కదానికి కూడా అంటే ఉద్యోగుల ప్రయోజనాల కోణంలో ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఖర్చు పెట్టలే. ఆ తెచ్చిన 11,500 కోట్లు ఉద్యోగులను బీఆర్ఎస్లో పంపించడం కోసం ప్యాకేజ్ తెచ్చారు, తెచ్చిన బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీర్చడం కోసం తీసుకొని వచ్చారు. అంటే మొత్తం మీద అవన్నీ తీర్చేసి ప్రైవేట్ వాళ్ళకు మరింత ఈజీ యాక్సెస్ ఇవ్వడం కోసం మాత్రమే తీసుకొని వచ్చారు. అది కూడా వీళ్ళని ఏదో ఉద్ధరించడం కోసం తీసుకొచ్చామని చెప్పి ఈ విధంగా ప్రగల్భాలు పలుకుతున్నారు అంటూ ఇక్కడ వాళ్ళకి ఇన్సూరెన్స్ రూపంలో ఏ డబ్బులు వస్తాయో ఆ డబ్బుల గురించి గొప్పగా చెబుతారేంటి? అవి వాళ్ళకి మీరు చెప్పినా చెప్పకుండా వాళ్ళకి వచ్చేటివి వస్తాయి. కానీ ప్రభుత్వంగా మీ బాధ్యత ఏంటి? మీరు ఎటువంటి ఎక్స్గ్రేషియా ప్రకటించారు? ₹1 ఇవ్వరా? 25 లక్షలు అంటారా? అది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రకటించింది. ఒక రాష్ట్ర ప్రభుత్వ పెద్దగా, రాష్ట్ర ప్రభుత్వంగా మీరేం చేస్తున్నారు చెప్పండి? ఇదే విశాఖలో ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగితే ప్రభుత్వ పెద్దగా, ముఖ్యమంత్రిగా నేనే వచ్చి ₹1 కోటి ప్రకటించాను ఘోరం జరిగిన కుటుంబాలకు అండగా ఉండడం కోసం అని చెప్పి. మీరు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా ఖచ్చితంగా ₹1 ఇచ్చి తీరాల్సిందే. దానికోసం వైసీపీ ఫైట్ చేస్తుంది, దానికోసం వైసీపీ డిమాండ్ చేస్తూనే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మేము అడుగుతున్నాం మీరు చేయలేదు అని చెప్పి అలాగే అలసత్వం ప్రదర్శిస్తారేమో. ఈ దారుణ ఘోరమైన విషాదానికి గురైన కుటుంబాలను మేము మర్చిపోం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతైనా ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్న ఎక్స్గ్రేషియాని మేమే ఇస్తాం, ఆ విషయంలో కూడా ఎక్కడ వెనక్కిపోం అని చెబుతూ మరో ఉద్యోగి కుటుంబం కూడా 14 నెలల కిందటో ఇప్పుడు చనిపోయారట. ఆ కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని, ఆదుకుంటామని చెప్పారు. ఇప్పటికీ ఏమీ ఆదుకోలేదని చెప్పి ఆ చనిపోయిన పెద్ద యొక్క కుటుంబంలో ఉన్న ఇద్దరు ఆడబిడ్డలను తీసుకొని వచ్చేసి వాళ్ళని మీడియా ముందు చూపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. న్యాయం చేయమని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళకి ఏ విధమైన అయితే న్యాయం చేయమని మేము అడుగుతూ ఉన్నామో ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకు, అప్పుడు చనిపోయిన ఈ కుటుంబం, ఈ ఆడబిడ్డలకు కూడా అలాగే న్యాయం చేయమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం అన్న తర్వాత మానవత్వం ఉండాలి, పాలకులు అన్న తర్వాత మానవత్వం ఉండాలి. కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించే వీళ్ళను ప్రజలు ఎప్పటికీ క్షమించరు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ విశాఖ బాధితులను కలిసిన తర్వాత చాలా ఆవేదనతో అండ్ వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు.